చామ్‌తో ప్రేమ్ సీరియస్‌గా ఇలా అంటూ ఉంటాడు. "ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి?" అని అనేసరికి చామంతి ఇలా అంటుంది. "అదేంటి బాబు అలా మాట్లాడతారు? ఇంట్లో మనం తిండి తింటున్నాం. అమ్మగారు మనకి ఒక పూట భోజనం పెడుతున్నారు అంటే దానికి రుణం తీర్చుకోవాలి కదా" అని అంటే, "అలాంటప్పుడు నువ్వు ఇంకేదైనా చేయాలి. అంతేగాని ఆ రోజాకి ఎందుకు సహాయం చేస్తున్నావు నువ్వు?" అని అంటూ ప్రేమ్ అంటాడు. అప్పుడే చామంతి ఇలా అంటుంది. "అది కాదు డ్రైవర్ బాబు, నేను చెప్పేది మీరు వినండి. ఇప్పుడు ఈ పూజ మధ్యలో ఆపేస్తే ఇంటికి అరిష్టం అపశకునం కదా, అందుకనే నేను చేస్తున్నాను" అని చామంతి అంటే ప్రేమ్ ఇలా అంటాడు. "అయితే ఇదే వాళ్ళకవుతుంది, ఇంట్లో వాళ్ళకవుతుంది, నీకేం అవ్వదు కదా, నువ్వెందుకు చేయటం" అని ప్రేమ్ అంటాడు. అప్పుడు చామంతి ఇలా అంటుంది. "అది కాదు, నేను చెప్పేది వినండి. మీరు అనవసరంగా గొడవ చేయకండి. నాకు ఆ రోజు మేము ఎంత కష్టంలో వచ్చామో తెలుసా? అంత ప్రాబ్లంలో ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు భోజనం పెట్టి ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది అమ్మగారు. అలాంటి అమ్మగారి రుణం తీర్చుకోవాలి. అంతేకాదు ఆ కుటుంబానికి ఆపద వస్తుందంటే నేను చూస్తూ ఎలా భరించగలను" అని అంటూ చామంతి అంటుంది. "అయితే నువ్వు ఈ రోజాకి సహాయం చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. తను అమ్మగారి ముందు దొరికిపోతుంది కదా, నువ్వు ఇలా చేయటం ఎందుకు" అని అంటూ అడిగేసరికి ఇంకా అప్పుడే ఎవరైతే ఏంటి, ఇంట్లో వాళ్ళకి మంచి జరగనప్పుడు ఎవరినో తిట్టించడం ఎందుకు బాబు అని అంటూ చెప్తూ ఉంటుంది. "అబ్బా అబ్బా" అని చెప్పి కాళ్ళు మంటలుగా అనిపించినప్పుడు అలా అరుస్తూ ఉంటే చంద్రిక బాధపడుతూ, "అయ్యో పాపం, కాళ్ళు మంటలుగా ఉన్నట్టున్నాయి ప్రేమ్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం ఇలా ఎండలో నడిస్తేనే తట్టుకోలేనంత నొప్పిగా బాధగా ఉంది. మరి తను కాళ్ళకి చెప్పులు లేకుండా ఇలా నడుస్తూ ఉంటే ఎంత బాధపడుతుంది చెప్పు" అని అంటూ చంద్రిక అంటుంది. అప్పుడే ప్రేమ్ అవును కదా అనేసి చామంతి ఫేస్ని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. చామంతి ఏమో నొప్పి తట్టుకోలేక ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా అలాగే మంటతో అలా ఎర్రగా కాళ్ళు కందిపోయి అలాగే నడుస్తూ ఉంటుంది. ఇక అంతలో ఇంకా ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాక అలా నడుచుకుంటూ అటు ఇటు చూసేసరికి అక్కడ పంపు కనిపిస్తుంది వాటర్ది. ఇంకా అక్కడికి పరిగెత్తుకొని వెళ్తాడు ప్రేమ్. అలా వెళ్ళి ఇంకా అక్కడ ఇలా పంపుని కొడుతూ ఉంటాడు. అప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడు చామంతి వాళ్ళు ఏం చేస్తున్నాడో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. అక్కడ కొన్ని వాటర్ అన్నీ బాగా నిండేదాకా ఇంకా చుట్టూ కట్టి ఉంటుంది. అది నిండేదాకా బాగా కొడతాడు. చామంతి కొంచెం దూరంలో వస్తూ ఉందన్నప్పుడే ఆ ఇటుకని పగలగొట్టేస్తాడు. అప్పుడు నీళ్ళన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. మళ్ళీ వెళ్ళి పంపుని కొడుతూ ఉంటాడు ప్రేమ్. అలా కొడుతూ ఉన్నప్పుడే ఇంకా అలాగే నీళ్ళన్నీ వెళ్తూ ఉంటాయి. చామంతి కాళ్ళకి తగులుతూ ఉంటాయి. నీళ్ళన్నీ కాళ్ళకి తగలటంతో చామంతి చాలా హాయిగా ఫీల్ అవుతూ ఉంటుంది. తన కాళ్ళకి చల్లగా అనిపించేస్తుంది. ఒక్కసారిగా రిలాక్స్డ్గా అనిపించి అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ నాన్నేమో గుడిలో పొర్లు దండాలు పెడుతూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. ఇక్కడ చామంతి వాళ్ళ నాన్న ఇద్దరు ఇలా చాలా కష్టపడుతూ ఉంటే వాళ్ళ అమ్మకి నయమవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రేమ్ అలాగే కొడుతూ ఉంటాడు. పంప్ని కొడుతూ ఉంటే నీళ్లు వస్తూ ఉంటాయి. ఇంకా చల్లగా అనిపిస్తూ నవ్వుతూ చంద్రిక చామంతి ఇద్దరు అలా వస్తూ ఉంటారు. చామంతి మాత్రం ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అలా చామంతి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళీ మంటగా అవుతుంది. ఎండ వచ్చేస్తుంది కదా, అంత దూరం వరకే నీళ్లు ఉంటాయి, తర్వాత రావు కదా అని చెప్పేసి ఒక బకెట్ తీసుకొని బకెట్లో నీళ్లు నింపుకొని చామంతికి ఎదురుగా వెళ్ళి నీళ్లు పోస్తూనే ఉంటాడు ప్రేమ్. అలా నీళ్లు పోయటం, పరిగెత్తుకొని మళ్ళీ నింపుకొని రావటం అలా చేస్తూ ఉంటాడు. చామంతి అది చూసి ప్రేమ్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా గుడి దగ్గర దాకా వచ్చేస్తారు. ఇంకా ఇక్కడేమో గుడిలో రమాదేవి వాళ్ళు ఇంకా తను వచ్చేస్తుందో లేదో అని చెప్పేసి అలా టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడేమో రమాదేవి వాళ్ళు ఇంట్లో గుడిలో ఎదురు చూస్తూ ఉంటే ఇంకా రోజా ఏమో హాయిగా కారులో కూర్చొని ఉంటుంది. తను కారులో కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది. నా కోడలు నా కోసం ఎంత కష్టపడుతుందో అని రమాదేవి అంటూ ఉంటే ఇక ఇక్కడేమో హాయిగా కూర్చొని ఉంటుంది. చామంతి ఏమో కష్టపడుతూ అలా వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గుడి దగ్గరికి వచ్చేసరికి రోజా కారులో నుంచి దిగి అక్కడికి వస్తుంది. వచ్చి చామంతిని దగ్గరగా వచ్చి నిలబడి చూసి నా తల మీద పెట్టు అని అంటుంది. అప్పుడు ప్రేమ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే చామంతి తల మీద నుంచి తీసి చంద్రిక తన తల మీద పెట్టేస్తుంది. పెట్టేసరికి ఒక్కసారి చాలా నవ్వుకుంటూ హ్యాపీగా లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ కొంచెం రాగానే వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్న సమయానికి చెమటలు పట్టినట్టుగా తుడుచుకుంటూ అలా రోజా వస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా రామాదేవి వాళ్ళందరూ లోపలికి అడుగు పెడుతున్న రోజాని చూసి షాక్ అవుతారు. అదిగో కోడలి పిల్లొస్తుంది అని రమాదేవి వాళ్ళ అత్తయ్య అనేసరికి అప్పుడు రోజాని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. రోజా వచ్చి నిలబడుతుంది.
అసలు వచ్చింది నువ్వేనా? అంత దూరం నుంచి మోసుకొచ్చావా నువ్వు అని అంటూ రామాదేవి వాళ్ళ మరదలు అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే అవును నేనే కదా తీసుకొచ్చాను అని రోజా అంటుంది. లేదు నువ్వు తీసుకొచ్చావంటే నమ్మబుద్ధి కావట్లేదు అని రామాదేవి వాళ్ళ మరదలు అంటుంది. అలా అంటే ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు అని హర్ష గట్టిగా అంటాడు. అప్పుడు రామాదేవి అంటుంది, అంటే నా కోడలు నా కోసం చేసింది కదండి, నిజమా అని ఆశ్చర్యపోతున్నాను అంతే అని అంటూ రామాదేవి కవర్ చేస్తుంది. ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రోజని. రామాదేవి వాళ్ళ మరదలు ఒకసారి కాలు చూస్తే సరిపోతుంది కదా, అంటే ఇందాక వీడియో కాల్ చూపించాను కదమ్మా అని ప్రేమ అంటే తనే నడుచుకుంటూ వచ్చింది, అంటే వీడియో కాల్ ఏంటి అని అంటూ హర్ష వాళ్ళు సీరియస్గా అంటంతో, అంటే నా కోడలు నడుస్తుంది కదా చాలా కందిపోయి ఉంటాయి కాళ్ళని వీడియో కాల్ చూసింది అంతే అని అంటూ చెప్తే, ఓ అవునా అని అంటూ, అయినా మీ ప్రశ్నలు ఏంటి, తను నడుచుకుంటూ వచ్చిందంటే వినకుండా అని అంటే, ఒకసారి కాలు చూస్తే సరిపోతుంది కదా వదిన అని అంటే, సరే ఓ ఇలా చూపించు అని అంటే కాళ్ళు చూపిస్తే కాళ్ళు మొత్తం ఎర్రగా కందిపోయి బొగ్గలు వచ్చిపోయి ఉంటాయి రోజాకి. ఇంకా అది చూసి ఒక్కసారిగా ఇంకా వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు రోజా నవ్వుకుంటుంది. కారులో కూర్చొని రోజా అలా కాళ్ళకి ఏదో క్రీమ్ రుద్దుకుంటుంది. వాళ్ళు ఎలాగ చెక్ చేస్తారని తెలుసుకొని ఇంకా అలాగా రోజాని ఇంకా ఇలా అంటుంది వాళ్ళ బామ్మ, నువ్వు వెళ్ళమ్మా, వీళ్ళు ఇలాగే ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు, పో నువ్వు వెళ్ళి అక్కడ పూజారి గారికి ఇచ్చే అంటే పూజారి తీసుకుంటాడు, అది తీసుకుని మంచిగా పూజ మంచిగా కంప్లీట్ చేసామని చెప్పి ఇంకా చామంతిని ప్రేమ్ చంద్రిక ఇద్దరు చేతులతో పట్టుకొచ్చేసి అక్కడ కూర్చోబెడతారు. వాళ్ళ నాన్న కూడా అక్కడే ఇంకో పక్కన కూర్చొని ఉంటాడు, వీళ్ళని చూడడు. అప్పుడు చామంతికి ఇంకా ప్రేమ్ పక్కనే కూర్చొని ఇలా అంటూ ఉంటాడు, ఏంటి చామిది అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, ఆ రోజు నీకేమవుతుంది చెప్పు చామ్ అని అంటూ అడిగితే చామంటుంది, అమ్మో డ్రైవర్ బాబేంటి గుడిలో ఉన్నప్పుడు నిజం అడుగుతున్నాడు, ఇప్పుడు నిజం చెప్పేలా నేను అక్క గురించి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు, చెప్పు తను నీకు అక్క చెల్ల, అసలు నీకేమవుతుంది, తన కోసం నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు, వద్దని చెప్పినా అయినా మా అమ్మగారు టార్చర్ పెట్టారు అంటే ఒక లెక్క అనుకోవచ్చు, కానీ నువ్వు ఆ రోజే టార్చర్ పెట్టినా పడుతున్నావు భరిస్తున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు చెప్పు నాకు అని అంటూ ప్రేమ్ గట్టిగా అడగడంతో చామంతి అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి, నిజం చెప్తే ఏమవుతుందో అని అనుకుంటూ చామంతి ఇలా అంటుంది, నువ్వు ఆ రోజు పెళ్లి విషయంలో వాళ్ళకి నేను హెల్ప్ చేయమని అడిగితే నువ్వు ఎలాగైతే హెల్ప్ చేసావో నేను కూడా అంతే అని అంటూ చామ్ అంటుంది. చూడు చామ్, నువ్వు ఈజీగా తప్పించుకుంటున్నావు నిజం చెప్పకుండా, కానీ ఎప్పుడో ఒకసారి నిజం బయటపడుతుందిలే అని అంటూ ప్రేమ్ అంటాడు. ఆ తర్వాత చామ్ ఒకటి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే రోజాని ఇంకా పూజ పూర్తవ్వలేదు, పొర్లు దండాలు పెట్టాలి గుడి చుట్టూ అని అంటే, అయ్యయ్యో పంతులు గారు ఇన్ని చేయాలి అంటే నా కోడలు ఎలా చేస్తుంది చెప్పండి, నా కోడలికి బదులుగా నేను చేయనా అని రామాదేవి అడిగితే, అప్పుడు లేదు మీరు చేయకూడదు, ఒక్కరే పూజ కంప్లీట్ చేయాలమ్మా అని పంతులు గారు చెప్తే సరే అని చెప్పేసి ఇంకా అయ్యో ఇప్పుడు నా కోడలు కష్టపడుతుంది అంటే అరుణ్ అంటాడు, చేస్తుందమ్మా మన కోసం మన కుటుంబం కోసం రోజు చేస్తుంది అని అంటే అప్పుడే రోజు సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అంతలో అటువైపు తిరిగి చూస్తే చామ్ కూర్చొని ఉంటుంది. చామంతిని చూసి ఇది చేస్తుంది అనుకుని నేను చేస్తాను అని అంటూ రోజా అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా అందరూ మళ్ళీ షాక్ అవుతారు, ఏంటి నిజం చెప్తున్నావా, చేస్తావా నువ్వు అని అంటే అవును నేను చేస్తాను అని అంటూ రోజా అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే సరే వెళ్ళు నీతోని మా మరదలు వాళ్ళందరూ వస్తారని రమాదేవి చెప్తే, వద్దు నేను ఒక్కదాన్నే వస్తాను, ఆ ఎండలో కూడా నేను ఒక్కదాన్నే కదా వచ్చాను, ఇప్పుడు కూడా నేను ఒక్కదాన్ని పొర్లు దండలు పెట్టేసి వస్తానులేండి అని రోజా అక్కడ నుంచి వెళ్తుంది చామంతి దగ్గరికి. చామ్ అక్కడ కూర్చొని ఉంటే ఏయ్ లే అని అంటుంది. అలా అంటే ఇంకా అప్పుడు ఏమైందక్క అంటే, ఈ గుడిలో ఇప్పుడు పొర్రు దండాలు పెట్టాలంట, వెళ్ళి చెయ్యు అని అంటే, అదేంటి ఇది నువ్వే కదా చేయాలి అని అంటూ చామ్ అంటుంది. అప్పుడు నువ్వు ఇందాక అక్కడ నుంచి తీసుకొచ్చావు కదా, అది ఇప్పుడు ఇది కూడా నువ్వే చెయ్యి అని అంటే, దేవుడు క్షమించడక్క, దేవుడు నీకు చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈ కుటుంబంతో ఉండటానికి, అందుకే నువ్వే చేయాలి అంటే, దేవుడు ఏం చేయట్లే, నా తెలివితో నేను ఏర్పాటు చేసుకొని నేను డిసైడ్ అయిపోయి ఇలా చేస్తున్నాను, నా తెలివితో నాకు అన్నీ దక్కుతున్నాయి కానీ దేవుడు ఏం హెల్ప్ చేయలే అంటే చామంతి అంటుంది, ప్రతిసారి నువ్వు చచ్చేతానికి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు నిన్ను కాపాడు.